మీ జీవితం ఎందుకు ఇలా ఉంది? మీకు కావలసిన సంతోషం, విజయం ఎందుకు దొరకడం లేదు? దీనికి కారణం మీ గ్రహచారమో, మీ రాతో కాకపోవచ్చు. దీనికి అసలు కారణం మీ ఆలోచనలే. మన పెద్దలు ఊరికే అనలేదు, యద్భావం తద్భవతి అని. అంటే నీ భావం ఎలా ఉంటే నీ జీవితం అలానే మారుతుంది. 5000 ఏళ్ల క్రితం వేదాలు చెప్పిన ఈ చిన్న సూత్రంలో మీ మొత్తం జీవితాన్ని మార్చేసేంత శక్తి ఉంది. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. నమస్కారం, ప్యూర్ సోల్ తెలుగుకి స్వాగతం. మీ జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ మానసిక ప్రశాంతతను అందించడమే మా లక్ష్యం. ఈరోజు మనం వేదాల నుండి వచ్చిన అత్యంత శక్తివంతమైన సూత్రం యద్భావం తద్భవతి గురించి వివరంగా తెలుసుకుందాం. యద్భావం తద్భవతి ఇది సంస్కృత శ్లోకం. యత్ అంటే ఏది, భావం అంటే ఆలోచన లేదా నమ్మకం, తత్ అంటే అది, భవతి అంటే అవుతుంది. అంటే సరళంగా చెప్పాలంటే మీరు ఏది నమ్మితే అదే మీ జీవితంలో జరుగుతుంది. ఇది కేవలం ఒక సామెత కాదు, ఇది ఒక విశ్వసనీయమం. మీరు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు? నాకు ఈరోజు అంతా మంచి జరుగుతుంది అని ఆలోచిస్తున్నారా? లేక నాకు ఈరోజు ఏ కష్టం వస్తుందో అని భయపడుతున్నారా? మీ ఆలోచనలే మీ రోజును, మీ జీవితాన్ని డిజైన్ చేస్తాయి. ఆధునిక సైన్స్ కూడా ఈ సూత్రాన్ని అంగీకరిస్తుంది. దీనిని లా ఆఫ్ అట్రాక్షన్ లేదా ప్లేసిబో ఎఫెక్ట్ అని పిలుస్తున్నారు. మన మెదడు ఒక రేడియో ట్రాన్స్మిటర్ లాంటిది. మనం ఏ ఆలోచన చేస్తే ఆ ఆలోచనకు సంబంధించిన ఫ్రీక్వెన్సీ విశ్వంలోకి వెళ్తుంది. ఆ ఫ్రీక్వెన్సీకి సరిపోయే పరిస్థితులను, వ్యక్తులను విశ్వం మన వైపు ఆకర్షిస్తుంది. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అంటాడు, శ్రద్ధామయోయం పురుషయో యచ్చద. అంటే మనిషి తన నమ్మకాలతో తయారవుతాడు. అతను దేనిని బలంగా నమ్మితే అతనే అదవుతాడు. మీరు మిమ్మల్ని బలహీనుడిగా భావిస్తే బలహీనులే అవుతారు, బలవంతుడిగా భావిస్తే బలవంతుడే అవుతారు. సరే, యద్భావం తద్భవతి సరే, కానీ దీనిని మన నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి? ఇక్కడ 3 ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయి. ఫస్ట్ది కృతజ్ఞతాభావం. మీ దగ్గర లేని వాటి గురించి ఆడవడం ఆపి ఉన్న వాటికి దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. నాకు అన్నీ ఉన్నాయి అనే భావం మీ వైపు మరింత మంచిని ఆకర్షిస్తుంది. రెండవది పాజిటివ్ సంభాషణ. మీతో మీరు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నేను ఏ పనికి పనికిరాను, నాకు ఎప్పుడూ నష్టమే వస్తుంది అని అనకండి. బదులుగా నేను నేర్చుకుంటున్నాను, నాకు మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పండి. ఊహించుకోవడం. మీకు కావలసిన విజయం లేదా సంతోషాన్ని అది ఇప్పటికే మీ దగ్గర ఉన్నట్లుగా కళ్ళు మూసుకొని ఊహించుకోండి. ఆ భావన విశ్వానికి చాలా వేగంగా చేరుతుంది. మిత్రులారా, యద్భావం తద్భవతి అనేది మీ చేతుల్లో ఉన్న ఒక మ్యాజిక్ లాంటిది. మీ రాతను మార్చుకునే శక్తి మీ ఆలోచనల్లోనే ఉంది. ఈరోజు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మీ జీవితం ఎలా మారుతుందో మీరే గమనించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైతే ఈ స్ఫూర్తి అవసరమో వారికి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక మోటివేషనల్ వీడియోల కోసం మన ప్యూర్ సోల్ తెలుగుకి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.